యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము క్రైస్తవ జీవితమునకు పునాది అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తారండి. బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైన గ్రంథము మత్తయి సువార్త. అందులో యేసు ప్రభు 5 ప్రసంగాల్ని చేస్తారండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రసంగాల్ని, యేసు ప్రభు చేసిన ఆ ప్రసంగాలు, బోధనలని చదివి ధ్యానించి పాటించాలి పరలోకం వెళ్ళాలి అంటే. అందులో మొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగం అంటారండి. సర్మన్ ఆన్ మౌంట్. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉంటుంది. గాంధీ గారు ప్రతిరోజు వేకువనే లేచి ఆ కొండ మీద ప్రసంగం, యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగాన్ని చదువుకునేవాళ్ళంట. బైబిల్ చదివి ఆ వాక్యం, యేసు ప్రభు బోధించిన వాక్యం మీద ఆయన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారండి. యేసు ప్రభు చెప్తారు చూడండి, అష్టభాగ్యాల్లో 5:9, మత్తయి 5:9లో ఆయన ఏమంటారంటే, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. ఈ లోకంలో అందరూ దేవుని బిడ్డలేనండి, కానీ సైతాన్ పని ఏంటంటే తన బిడ్డలుగా మార్చాలి అని, దేవుని బిడ్డల్ని సైతాన్ బిడ్డలుగా మార్చాలి అని. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుని పని ఏంటంటే, ఈ సైతాను ఎవరిని దొంగిలించాడో, మరి బానిసత్వంలో చెరసాల్లో దాచాడో, హమాస్ టెర్రరిస్టులు చూడండి ఎట్లా దాస్తున్నారు కదా ఇజ్రాయెల్ హోస్టేజెస్ని, వాళ్ళందరినీ మళ్ళా చీకటి నుండి వెలుగులోనికి నడిపించాలి. ఈ 40 దినాల ప్రయత్నం కూడా అదేనండి. మనల్ని చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని రావడానికే మన చర్చి చేసే ప్రయత్నం అన్నమాట. చీకటి పనులు రహస్యమైనవంటే అవన్నీ కూడా సైతాన్కి సంబంధించిందనమాట, చీకటి రాజ్యం. కానీ వెలుగు రాజ్యము దేవునికి సంబంధించింది. ఈ వెలుగు అంటే ఎఫెసీ 5:9లో అన్ని విధములైన మంచితనము, నీతి, సత్యం, ఈ మూడింటిని కలిపి వెలుగు అంటారు. యేసు ప్రభు నేనే లోకమునకు వెలుగు అన్నారు. ఆయన అన్ని విధాల మనకి మంచి చేశారండి. అపోస్తల కార్యాలు 10:38లో యేసు ప్రభు పరిశుద్ధాత్మని పొంది, అంటే తండ్రి దేవుడు యేసు ప్రభుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించారు. అప్పుడు ఆయన అంతటా తిరుగుచూ అందరికీ మేలు చేయుచు, పిశాచ గ్రస్తులకి విడుదల, రోగులకి స్వస్థత దయచేస్తున్నారు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనం అలా ఇంట్లో కూర్చోమండి, మనల్ని ఎక్కడెక్కడో తీసుకెళ్తుంటాడు. ఎక్కడెక్కడ దేవుని చిత్తమో, ఎలా పేతురు యోహాన్లని రోమ్కి తీసుకెళ్ళాడు సువార్త బోధించడానికి, మరి థామస్ వారిని ఇండియాకి తీసుకొచ్చారు. పౌలు అయితే ప్రపంచం అంతటా తీసుకెళ్లారు పౌల్ని కదా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాం అన్నమాట. ఇది వెలుగు రాజ్యం, క్రీస్తు రాజ్యం లేదా దేవుని రాజ్యం అంటే నీతి అండి. నీతి, శాంతి, సంతోషం, సత్యం అన్నమాట. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని గురించి చదివి, అందుకే సత్యమే వజయతే మన భారతదేశం మోటో అన్నమాట. ఆ తర్వాత ఈయన కూడా గాంధీ గారు చూడండి, యేసు ప్రభు ఎవరిని హింస పెట్టలేదండి, కానీ ఆయనే మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు. ఒక్కరిని కూడా హింస పెట్టలేదు. ఆయనని సిలువ వేసిన, ఉమ్మి వేసిన, ఆయన మీద ఎన్ని నేరాలు తీసుకొని వస్తారనమాట. పిలాతు ముందు దేవుని కుమారుడని చెప్పాడు,
చెప్పుకున్నాడు. దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో మళ్ళా కడతా అని చెప్పాడు. చక్రవర్తికి పన్ను కట్టొద్దు అని చెప్పాడు. మంత్రగాళ్ళ సహాయంతో ఆయన అద్భుతాలు చేశారు. అలా విశ్రాంతి దినాన్ని పాటించొద్దన్నాడు. 7 రకాల నేరాలు తీసుకొని వస్తారు. అప్పుడు పిలాతు అంటాడు, నువ్వేం మాట్లాడవా? నీ మీద ఇన్ని నేరాలు యాక్యూజేషన్స్ తీసుకొస్తున్నారు కదా, మరి నువ్వేం మాట్లాడవా అంటే ఆయన నోరు మెదపకుండా ఉంటాడండి. పిలాతుకి ఆశ్చర్యం వేస్తుందంట. అది అండి పరిశుద్ధ ఆత్మ మనకిచ్చే ఆత్మ నిగ్రహం అన్నమాట. ఆత్మ ఫలాల్లో అది ఒకటి. అ క్రిస్టియన్ ఈజ్ నోన్ బై హిస్ రియాక్షన్. ఎలాంటి రియాక్షన్? సిలువ వేసిన వాళ్ళ కొరకు ప్రార్థించాడు, అది ఆయన రియాక్షన్. తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అది యేసుప్రభు యొక్క జీవితం అన్నమాట. ఆ జీవితం, యేసుప్రభు యొక్క జీవితం మీద మన యొక్క ఇల్లు కట్టుకోవాలండి, మన జీవితాన్ని కట్టుకోవాలి. కొలోసి 2లో కూడా పౌలు అంటాడు, మీ జీవితము యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టుకొనండి. అలాగే ఫిలిప్పి 1:25లో కూడా ఏమంటారంటే, మీ జీవితము క్రీస్తు సందేశానుసారంగా ఉండాలి. యేసుప్రభు ఏది బోధించాడో దాని మీద మీ ఇల్లు కట్టుకోవాలి. మదర్ తెరిసా తల్లిగారు కూడా అలాగే అంటారు. యేసుప్రభు బోధించారు, ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది చేసినా అది నాకు చేసినట్లే అన్నారు. మత్తయి 25:46లో ఆ వాక్యం మీద, ఆ వాక్యం అనే పునాది మీద మా యొక్క సేవని మేము కట్టుకున్నాం. మనం కూడా క్రైస్తవులు అనేవాళ్ళు ఏ వాక్యం మీద, క్రీస్తు బోధించిన ఏ వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకుంటున్నారు? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలండి. కేవలం చర్చికి వెళ్ళడము రావడం కాదు, కానీ ఏ వాక్యం మీద? గాంధీ గారు మత్తయి సువార్త 5:9 శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. అందువల్లనే అహింస ద్వారా ఆయన మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. మనం వింటుంటాం కదా, చిన్నప్పుడు టీచర్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు కూడా. గాంధీ గారు అబద్ధాలు ఆడిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా పశ్చాత్తాపడ్డాడు, వాళ్ళ నాన్నకి ఎలా లెటర్ రాశాడు, మరి ఒక్కరిని కూడా చంపకుండా, తుపాకీ వాడకుండా ఎలా మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారంటే, ఆ స్వాతంత్రోద్యమం, ఫ్రీడమ్ మూమెంట్ దేవుని వాక్యం, యేసు ప్రభు వాక్యం అనే పునాది మీద అది కట్టబడిందండి. ఇప్పటి ఉద్యమాలు కాదు, ఇలా చంపడాలు కాదు, సైతాన్ యొక్క పునాదులు అన్నమాట. హింస, చంపడాలు, అసత్యాలు, దోచుకోవడాలు, ఎంత అవినీతి అండి కదా. కానీ దేవుని రాజ్యము నీతి రాజ్యం. యేసు ప్రభు చెప్పిన వాక్యం మీద మన ఇల్లు కట్టుకోవాలి. మత్తయి సువార్త 5, 6, 7 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మన హృదయము శుద్ధి అంటే పసిపిల్లల్లాగా, లోపల ఏమీ కపటం లేకుండా పసిపిల్లల్లాంటి హృదయం ఎవరిలో ఉంటుందో వాళ్ళు పరలోకానికి వెళ్తారు, అక్కడ దేవుణ్ణి దర్శిస్తారు. కానీ మనం ఇక్కడే దర్శించాలండి దేవుణ్ణి, ఈ వాక్యంలో మనలో ఉన్న క్రీస్తు అన్నమాట. అయితే ఇప్పుడు ముందు ఇల్లు చూద్దామండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు కదలకుండా ఒకరోజు చదువుకోండి, మళ్ళా చదవండి. ఒక్క వాక్యం కూడా విడిచిపెట్టకుండా చదివి ధ్యానించి రాసుకొని మీ హృదయంలో మనసులో రాసుకొని అప్పుడు దాన్ని పాటించండి. మనం ఇక్కడ చదువుతూ ఇక్కడ రాస్తూ ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన హృదయంలో అవన్నీ రాస్తాడండి. దీనాత్మలు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు.
దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నీతి నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ధన్యులు. వాళ్ళు మీ ప్రవక్తల్ని కూడా అలాగే చేశారు. పరలోకంలో మీకు బహుమతి ఉంటుంది. నీవు భూమికి ఉప్పుగా ఉన్నావు. ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోయిన ఎడల అది తిరిగి పొందజాలదు. ఉప్పు జీవం ఇస్తుందండి. భూమి మీద ఉన్న చెట్లన్నిటికీ కూడా మినరల్ సాల్ట్స్ అంటాం అన్నమాట. అలాగే మనము ఉప్పు కరిగిపోతుంది కదా, మనము ఈ లోకానికి జీవం ఇవ్వాలన్నమాట. సత్యం, నీతి, కరుణ, క్షమ అనేటటువంటి ఆ జీవాన్ని లోకానికి ఇవ్వాలి. ఉప్పదనం కోల్పోతే బయట పారవేయబడి త్రొక్కబడుతుందంట. క్రైస్తవులు, నీతి లేని క్రైస్తవులు, పరిశుద్ధత లేని క్రైస్తవులు, ప్రేమ లేని క్రైస్తవులు బయట పారవేయబడతారంట, దేవుని చేత త్రొక్కబడతారని చెప్తున్నారనమాట. నీవు లోకంనకు వెలుగుగా ఉన్నావు. వెలుగు ఒక టార్చ్ లైట్ చీకట్లో చూడండి, చీకటిగా ఉంటే మనం లైట్ వేస్తాం, అప్పుడు అంతా స్పష్టంగా కనబడుతుంది కదా. మనం అందరికీ ఒక వెలుగు చూపించే, ఒక వెలుగుచున్న కాగడ, మండుచున్న కాగడ. యేసుప్రభు బాప్తిస్మ యోహాను గురించి చెప్తారు. బాప్తిస్మ యోహాను కాంతిచ్చే వెలుగుచున్న కాగడలాగా వెలిగాడు. అంత నీతిమంతుడు అన్నమాట. దేవుడు నీతిమంతుడు అయినట్లే మీరు నీతిమంతులుగా ఉండాలి. యోహాను మొదటి లేఖలో 3వ అధ్యాయంలో రాస్తాడండి. యోహాను రాస్తాడనమాట, మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీ దేవుడు నీతిమంతుడు కనుక మీరు నీతిగా ఉండాలి. ఆయన ప్రేమ కనుక మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఆయన న్యాయాధిపతి కనుక మీరు న్యాయాన్ని కలిగి ఉండాలి. ఆయన క్షమించేవాడు కనుక మీరు క్షమించాలి. దానంతటిని ఒక్క మాటలో చెప్తారండి యేసుప్రభు. మత్తయి సువార్త 5:48లో మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులై ఉండండి. బీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మీన్స్ హౌ గాడ్ లవ్స్ అస్ వీ ఆట్ టు లవ్ అవర్ నైబర్. ఎలా దేవుడు మనల్ని ప్రేమించారో మనం మన పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఎలా క్రీస్తు క్షమించాడో అలా మనం క్షమించాలి. ఎలా ఆయన నీతిగా జీవించాడు మనం అలా నీతిగా జీవించాలి. మన నీతి సూర్యునిలాగా ప్రకాశించాలంట. అందుకే నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు. మీరు ఒక ఆఫీస్లో ఉన్నా, మీరు ఒక ఇంట్లో ఉన్నా, మీ ప్రేమ, మీ నీతి సూర్యునిలాగా ప్రకాశించాలండి. ఈయన మిస్టర్ క్లీన్, ఆఫీస్లో డబ్బు విషయంలో ఎంత నమ్మకంగా ఉంటాడండి. నీతిమంతుడు, ఈ టైంకి వచ్చేస్తాడు, ఎవ్వరు చూసే అవసరం లేదు. మనలో క్రీస్తు ఉన్నప్పుడు ఆయననే మనల్ని అన్నీ చూస్తాడండి, మనతో మాట్లాడతాడు. మన మనస్సాక్షి, అంతరాత్మ ఆయనే అన్నమాట. ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన అంతరాత్మ మనల్ని గద్దించకూడదన్నమాట. చూద్దామే, నిన్న దావీద్ గురించి అలా మాట్లాడాం కదా, ఈరోజు దావీద్ యొక్క వ్యక్తిత్వం చూద్దామండి. అసలు ఎంత ఇష్టమో నాకు దావీద్ అంటే. మనం చూద్దాము. ముందుగా ఒక ఇల్లు చూద్దామండి. ఇల్లు కట్టినప్పుడు ముందు పునాది కడతారు కదండి, తర్వాత పైన ఇల్లు కడతారు. అంటే మనకి పైన ఇల్లు కనబడుతుంది కానీ కింద పునాది కనబడదు కదా. మనం కూడా, మన జీవితం కూడా, నా శరీరం మీకు కనబడుతుంది, బయట జసింతని మీరు చూస్తున్నారు, లోపల జసింతని ఆయన చూస్తాడు. క్రీస్తు, నాలో ఉన్న క్రీస్తు చూస్తాడు, నా ఆలోచనలు చూస్తాడు. ప్రతి ఒక్కరము మన జీవితము రెండు అన్నమాట. బయట ఇల్లు బయటకు కనబడే భాగం బయటికి మనం కనబడతాం అన్నమాట. కానీ పునాది కనబడదు కదా, అది లోపల భాగం, అంతరాత్మ, అంతరంగం, మనమే. ఇన్నర్ మ్యాన్, స్పిరిట్ మ్యాన్, ఇన్నర్ లైఫ్ అన్నమాట. జీసస్ ఎప్పుడు కూడా మన అంతరంగ పురుషుని గురించి మాట్లాడాడు కానీ బాహ్య పురుషుని గురించి మాట్లాడలేదండి. మీరు పాత నిబంధన అంతా వాళ్ళు
బాహ్య పురుషుని గురించే మాట్లాడతారు. మీరు వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, లేవీలు బాహ్యంగా ఇలా ఉండాలి అని. కానీ లోపలేముంది వాళ్ళు ఎప్పుడూ టచ్ చేయలేదు. కానీ యేసు ప్రభు బాహ్యాన్ని చూడడు కనుక మీరు కూడా బాహ్యాన్ని చూడకండి. అది కరెక్ట్ కాదు, బాహ్యం చూసిందంతా కరెక్ట్ కాదు. అందుకే ఆయన వెలుపలికి కనిపించే తీరును బట్టి ఆయన తీర్పు తీర్చాడని యెషయా 11లో అతని తల మీద దేవుని ఆత్మ ఉంది, అది వివేకాన్ని, విజ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, ఆలోచనని, దైవభీతిని కలిగించు ఆత్మ. ఆ దైవభీతిని కలిగించే ఆత్మ యేసు ప్రభులో ఆయనలో ఉంది కనుక ఆయన అన్యులు చెప్పే మాటల్ని బట్టి విని వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి ఒక జడ్జిమెంట్ అన్నమాట. అలా కాదు, లేకపోతే కంటికి కనిపించే దాన్ని బట్టి అది కూడా కరెక్ట్ కాదండి. లోపలేంటో అది ఒక్కటే కరెక్టు, అది దేవుడు చూస్తారనమాట. మన రహస్య జీవితాన్ని దేవుడు చూస్తారు. ఈ కనపడని పునాదిని దేవుడు చూస్తారనమాట. కనిపించే ఇల్లు కాకుండా మీరు బయటికి ఎలా ఉంటారు? యేసు ప్రభు మత్తయి సువార్త 23లో ఆయన దేవాలయంలో చివరి రోజు బోధిస్తారండి, మంగళవారం రోజు అన్నమాట. అన్నీ చక్కగా చెప్తారు. 2 ఆజ్ఞలు కూడా ఇస్తారు, దేవుని ప్రేమించండి, అలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఈ రెండే ముఖ్యమైనవని చెప్తారు. తర్వాత 23వ అధ్యాయంలో ధర్మశాస్త్ర బోధకుల్ని, పరిసయ్యుల్ని ఆయన ఖండిస్తారనమాట. ఈ పరిసయ్యులు ఏంటి అంటే 3 రకాలండి యూదుల్లో, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హెరోదీలు అనమాట. పరిసయ్యులకి బాగా ధర్మశాస్త్రం తెలుసండి, బాగా డబ్బు కూడా ఉంటుంది, కానీ కరుణ ఉండదు. ఇక్కడ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 5లో అంటారు, యూ థింక్ దట్ బై హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ యూ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. కానీ ఆ స్క్రిప్చర్స్ మీరు ఏ లేఖనాల్ని నమ్ముతున్నారో అవి మీకు నిత్య జీవాన్ని ఇస్తాయని, ఆ లేఖనాల్లో నా గురించే రాయబడి ఉంది. మరి నన్ను ఎందుకు, నా నుంచి జీవాన్ని పొందడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? వాళ్ళకి లేఖనాలు ఉంటే చాలు, అంతే. వాళ్ళలో కరుణ ఉండదండి. బాగా డబ్బు ఉంటుంది, చాలా దోచుకుంటారు పేదవాళ్ళ నుంచి. అందుకే ఆమోస్ అంటాడు, మీ పాటలతో నా ఎదుట గోల చేయొద్దు, దానికి బదులుగా నీతి ఏరులై ప్రవహించునుగాక. మీలో నీతి లేకుండా దేవాలయంలోకి వచ్చి పాటలు పాడితే ఏంటండి వస్తుంది? మీరు బయట కాదు, మీ రహస్య జీవితం ఏంటి? రహస్య జీవితం ఒంటరిగా ఉన్నప్పుడు మత్తయి 6లో చెప్పినట్లుగా మీ జీవితం అంతరంగం ఎలా ఉంది అది మనం చూసుకోవాలన్నమాట. రహస్య పాపాలు 90వ కీర్తన మోషే రాసిందండి. ఆయన అంటాడు 98వ వచనంలో, మన రహస్య పాపాలు దేవుని ఎదుట ఉంటాయంట. దేవుడు మోషేకి చూపిస్తారండి, ప్రభు నీవు మా రహస్య పాపంలో నీ ముందట ఉంచుకుంటావు. ఆయన ముందట మనం ప్రార్థన చేస్తామా, అప్పుడు మనం చేసిన రహస్య పాపాలన్నీ అక్కడ ఉంటాయంట. అందువల్ల యెషయా 59లో చెప్పినట్లుగా మన ప్రార్థన అక్కడికి వెళ్ళదు, అక్కడి నుంచి జవాబు రాదు. ఎందుకంటే ఈ పాపాలు గోడగా ఉన్నాయన్నమాట. అవన్నీ ఆ రహస్య పాపాలన్నీ కూడా మనం ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని మనం నీతి వస్త్రాన్ని ధరించుకొని నీతిగా జీవించాలన్నమాట. మత్తయి 23లో వాళ్ళ గురించి చెప్తాడు, అంతా కాదు కానీ 25 నుంచి, మత్తయి 23లో 25 నుంచి చూస్తే ఆయన ఏమంటాడంటే, మీ పరిసయ్యులు మరి పళ్ళాన్ని బయట కడుక్కుంటే లోపల కడుక్కోరా. ఇప్పుడు మన ఇంట్లో పళ్ళెం తిన్న తర్వాత అండి లోపల బయట అంతా కడుగుతాం కదా, మరి మీరు బయట బాగా కడుక్కుంటున్నారు శరీరాన్ని, కానీ హృదయం ఎందుకు కడుక్కోరు? అంతరంగాన్ని మీరు ఎందుకు కడుక్కోరు? మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. సమాధులు బయట తెల్లగా ఉంటాయి, మెరుస్తూ పెయింట్ వేస్తారు కదా రంగురంగుల, కానీ లోపల ఏముంటుందండి? సమాధి లోపల ఎముకలు, వాసన ఉంటుంది. మీ అంతరంగము కపటము, కలుషితము, దౌర్జన్యంతో ఉంది, ఇక్కడ కడుక్కోండి అని చెప్తున్నారనమాట. యేసు ప్రభు అది చెప్తున్నారు. మన అంతరంగం ఎలా ఉంది? మోషే చెప్పినట్లు మన రహస్య పాపాలేంటి? మన పునాది అంటే రాతి పునాది మీద మన ఇల్లు కట్టుకుంటున్నామా? యేసు ప్రభు చెప్పినట్లుగా మీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, మీరు నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి,
ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయండి. ఆయన దొంగతనాలు చేయకూడదు, అంతేకాదు ఇంకా ఒకరికి ఇవ్వాలి. మోషే చెప్తాడు పాత నిబంధనలో నిర్గమకాండం 20లో యావే దేవుడు తండ్రి దేవుడు చెప్తారు దొంగతనాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తారు మీరు దయ కలిగి సహాయం చేయండి అని చెప్తారనమాట. అక్కడ వ్యభిచరించొద్దు అని చెప్తాడు, అంటే శరీరంతో. ఇక్కడ ప్రభు చెప్తారు మీరు కంటితో పరాయి స్త్రీని చూస్తే అది మరి పాపం, అది వ్యభిచారం అని చెప్తాడనమాట. కనుక ఈ రహస్య పాపాలు ఏంటి? మన మనస్సాక్షి రాత్రులందు మనల్ని గద్దించకూడదండి. మన మనస్సాక్షి మనల్ని గద్దించకూడదు. పౌలు అంటాడు, ఎప్పుడు ప్రభు నాకు ఈ మాట చెప్తారండి, అపోస్తల కార్యాలు 24:16, నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాను. మన ఆత్మ పరిశుద్ధాత్మ కలిస్తే దాన్ని మనస్సాక్షి అంటారు. 2 సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం అండి. అక్కడ మీరు చూస్తే దావీదు చివరి రోజులు కూడా రాజుగా ఉన్నప్పుడు అనమాట, ఆయనకి పిశాచు ఒక శోధన పెడతాడు. ఈ శోధనలు తెస్తూనే ఉంటాడండి మనందరికీ కూడా అనమాట. శోధన ఏంటంటే జనాభా లెక్కలు తీయి, ఎంతమంది యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారో, అంటే ఆర్మీ మెన్ అనమాట. ఎందుకంటే ప్రతి దేశం యొక్క స్ట్రెంగ్త్ బలం ఏంటంటే వాళ్ళకి యుద్ధం చేసే సైనికులు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి ఇప్పుడు రష్యా ఇలా యుక్రెయిన్ మీద పడిందంటే అంతమంది సైనికులు ఉన్నారనమాట. అలాగే నువ్వు కూడా ఎంతమంది ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు లెక్కలు తీయి అంటే అప్పుడు ఆయన సైన్యాధికారి యోబాబుకి చెప్తాడు. అక్క కొడుకే ఆయన, సెరూయా కొడుకు అనమాట. అప్పుడు సైన్యాధికారి అంటాడు, వద్దులే, ఎందుకు మనం అలా చేసేది, మనకి దేవుని యొక్క సహాయం ఉంది, ఆయన యుద్ధం చేస్తున్నాడు, మనం ఎందుకు మనుషుల బలం మీద ఆధారపడాలి. అప్పుడు దావీదు అంటాడు, నేను రాజు కదా, రాజుగా చెప్తున్నాను, నువ్వు చేయాలి అంతే. అప్పుడు పాపం చేస్తాడండి, రాజు చెప్పాడు కదా, మేనమామ అయినా కూడా చేస్తాడు. వెళ్ళి ఆ తర్వాత దేవుడు ఆయన దగ్గరికి ప్రవక్తను పంపిస్తాడండి. అప్పుడు అతని అంతరాత్మ అతన్ని బాధ పెడుతుంది. చూడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నువ్వు పాపం చేసావని మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తారనమాట. హెచ్చరించిన తర్వాత దేవుడు ఆయనకి 3 శిక్షలు నిర్ణయిస్తారు. నీకు ఏది కావాలో కోరుకో అంటే ఆయన దేవుని చేతిలో పడడం బెటరు, శత్రు రాజులు నిన్ను తరిమి వేయడము అదంతా, అంటే అదంతా వద్దు, 3 రోజులు అంటురోగం, అప్పుడు దేవుణ్ణి మన్నించమని అడుగుతానని అంటురోగాన్ని ఎన్నుకుంటాడండి. అప్పుడు దేవుడు ఒక మరణ దూతను పంపిస్తే ఆ ఇజ్రాయెల్ దేశంలో మరి 70,000 మందికి అంటురోగం అన్నమాట, చనిపోతారు. అప్పుడు ఆయన దేవుణ్ణి అడుగుతాడు, ప్రభా నన్ను మన్నించండి, నేను కదా పాపం చేసింది అని. అప్పుడు ఆయన గోనె ధరించి దావీదు పెద్దలు నన్ను మన్నించండి, నన్ను మన్నించండి అని అడిగినప్పుడు ఇంకా దేవుడు దూతకు చెప్తారు, ఇంకా ఆపేసేయ్యా. అలా ఉత్తరాన్ని నుంచి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం వరకు వస్తుంటే ఇంకా ఆపేసే, ఇంకా చంపకో అని ఆ మరణ దూతకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆగిపోతాడనమాట దూత. ఆ దూత అక్కడ ఔరాన్ అనే ఒక వ్యక్తి జబూసైట్ ఆయన కళ్ళం మీద ఆగుతాడనమాట. అప్పుడు ఆయన ధాన్యం తొక్కిస్తుంటాడు. అప్పుడు గాదు ప్రవక్తకి దూత చెప్తాడు, ఇక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవుని ఆరాధించండి. అప్పుడు ఔరాన్ అని అడుగుతాడు దావీదు అనమాట, ఈ కళ్ళం నాకు ఇస్తే నేను దేవునికి బలిపీఠాన్ని కట్టిస్తాను, దేవాలయం అనమాట. అయ్యా ఎందుకయ్యా డబ్బిచ్చి కొనుక్కోవడము, నేను ఉచితంగా ఇస్తాను తీసుకోండి అంటే వద్దు వద్దు అంటాడు. 50 వెండి కాసులకి ఆ కళ్ళాన్ని కొని దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి పైనుంచి అగ్నిని పంపించి బలిని దహించి వేస్తాడు. ఎప్పుడైతే అగ్ని వచ్చి బలిని దహించి వేస్తుందో దేవుడు తన ప్రార్థన ఆలకించినట్లు అన్నమాట. అప్పుడు అదే స్థలంలో తర్వాత మరి సొలొమోను దేవాలయాన్ని నిర్మిస్తాడండి. దావీదు ఈ స్థలంలోనే దేవాలయం కట్టాలి అని నిర్ణయిస్తాడనమాట. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఆయన అంతరాత్మ తప్పు చేసినప్పుడు ఆయనని గద్దిస్తుందన్నమాట.
దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించే వాళ్ళకి ప్రతిరోజు దావీదు అంటాడు, రాత్రిలో పడుకున్నప్పుడు కీర్తన 16:7లో రాత్రులందు నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉంటుంది. ఈ దినమంతా నేను ఎలా వాక్యం ప్రకారం జీవించానా లేకపోతే తప్పు చేశానా. ఇంకా మీరు చదివితే 2 సమూయేలు 6వ అధ్యాయంలో ఆయన మందసాన్ని తీసుకొని వస్తాడనమాట. అబీనాదాబ్ అనే ఇంట్లో నుంచి ఎద్దుల బండి మీద తీసుకొని వస్తాడు. అలా తీసుకురాకూడదు, కానీ తీసుకొని వస్తున్నప్పుడు ఆ అబీనాదాబ్ కొడుకు ఉజ్జా అని ఆయన బండి గతుకుల రోడ్డు మీద పోతుంటే ఆ మందసం కొంచెం ప్రక్కకి జరుగుతుందన్నమాట, కింద పడిపోతుంది. ఇలా పట్టుకుంటాడు. వెంటనే దేవునికి కోపం వచ్చేసి ఆయనను చంపేస్తాడు. అప్పుడు అది అసలు తను యెరూషలేంలో రాజుగా ఉన్నాడు, యెరూషలేంకి తీసుకొని వెళ్ళాలి, దేవునికి గుడారాన్ని కూడా నిర్మిస్తాడనమాట. దేవుని సన్నిధి ఉండాలి, దేవుని ఎప్పుడు ఆరాధించాలి అని ఆయన కోరిక. 4000 మంది దేవుని ఆరాధించడానికి సంగీతకారులు లేవీలను నియమిస్తాడు. ఇన్స్ట్రుమెంట్స్ ఆయనే తయారు చేస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఉగ్రుడై ఉజ్జా మందసాన్ని తాకినప్పుడు చంపేస్తాడో, దేవుడు దావీదు యావేకి భయపడ్డాడు. అందువల్ల మందసాన్ని యెరూషలేంకి తీసుకొని వెళ్ళాడు. అంత పెద్ద రాజు దేవునికి ఎట్లా భయపడ్డాడు చూడండి. అది అండి దేవునికి భయపడ్డము అంటే దేవుని గౌరవించడం అంటే దైవభీతి, అంటే వాక్యం ప్రకారం మనం జీవించాలి. మీరు ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది ఆలోచించినా, ఏది చూసినా అది వాక్యం ప్రకారం ఉండాలండి. మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీ మాటలు, చూపులు, వినికిడి, ఆలోచన, మీ వస్త్రధారణ దగ్గర నుంచి మీ హృదయంలో ఉన్న కోరికలు, అంతరంగం అంత పరిశుద్ధంగా ఉండాలన్నమాట. ఆ దైవభీతిని కలిగించే ఆత్మని దేవుడు మనకి ఇవ్వాలి. మన ఇంటిని దేవుని వాక్యం అనే రాతి పునాది మీద కట్టుకోవాలి. మన రహస్య జీవితము, అంతరంగిక జీవితం, ఇన్నర్ లైఫ్ దేవుని వాక్యం మీద నిర్మించబడాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ పరలోక తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి. మీరు పరులను తీర్పు తీర్చకండి, మీకు కూడా తీర్పు తీర్చబడదు. మీ రహస్య జీవితం అది దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలి. వాక్యం మీద కట్టుకోవాలి. రాతి పునాది మీద కట్టిన ఇల్లు జడివానలు కురిసినా అది కూలిపోదు, తుఫాను వచ్చినా కూలిపోదు అని చెప్తున్నారు ప్రభా. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా యోబు ఇల్లు కూలిపోలేదు ప్రభా. మీరు ఆ ఇంటిని నీతి న్యాయం మీద కట్టారు ప్రభా. అబ్రహాం ఇల్లు కూలిపోలేదు తండ్రి, తోబితు ఇల్లు కూలిపోలేదు, జకరియా ఎలిజబెతమ్మల ఇల్లు కూలిపోలేదు నాయన. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మీ వాక్యం మీద, నీతి వాక్యము, ప్రేమ వాక్యము, పరిశుద్ధత మీద కట్టబడిన ఇండ్లు ప్రభా. మేము కూడా అలా మా ఇంటిని మీ వాక్యం మీద కట్టుకునే కృపని దయచేయండి. పరిశుద్ధత, ప్రేమ, కరుణ, నీతి, నీ ఆజ్ఞలు ప్రభా మా యొక్క ఇంటి పునాదులుగా ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన రహస్య జీవితము యేసు ప్రభు యొక్క వాక్యం ప్రకారం పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, కరుణగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.